హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక వ్యక్తి గొప్పతనాన్ని చెప్పాలంటే దానికి చరిత్ర తిరగేయవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి గొప్పతనాన్ని చెప్పాలంటే ఎవడో పక్క నుంచి చెప్పవలసిన అవసరం లేదు. ఎవడో గొప్ప వ్యక్తి తన గురించి చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకొని నేను అది కనిపెట్టా, నేను ఇది కనిపెట్టా, నేనది, నేనిది, నన్ను అరెస్ట్ చేస్తే 55 దేశాలోళ్ళంతా రోడ్ల మీదకొచ్చారు అంటూ ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషి నిజంగా ప్రజల్లో బ్రతికున్నాడు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ప్రజలు గుండెల్లో ఆయన సుస్థిరంగా ఉన్నాడు అని తెలుసుకోవడానికి పెద్ద ఆర్భాటం అవసరం లేదు. ఎదుటి ఉంది ఏ పార్టీ వాడైనా, జరుగుతుంది ఏ పార్టీ మీటింగ్ అయినా, అది కాలేజ్ ఫంక్షన్ అయినా, పబ్లిక్ మీటింగ్ అయినా, లేదంటే పెళ్ళైనా, లేదంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా, చివరికి చావిళ్ళైనా కూడా ఒక వ్యక్తి పేరు చెబితే ప్రజల గుండెల్లోంచి విజిల్స్ కేకల రూపంలో బయటకొస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు. కల్లారా టీడీపీ క్యాడర్ మొత్తం ఈరోజు దాన్ని చవిచూశారు. తిరుపతిలో 6 తొక్కిసలాటలో చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా ఒక హోరున సౌండ్ వినిపించింది. పవన్ కళ్యాణ్ మాటలకి ఇంటరప్షన్ కలిగింది. అంతరాయం కలిగింది. ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని చెప్పినప్పుడు ఆ హోరును చూస్తే గుండె ఒక రేంజ్‌లో పొంగింది. అవునా కాదా? వల్లభనేని వంశీని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు విజయవాడ ప్రజలు 144 సెక్షన్‌ని ఈకలాగా తీసి పక్కన పడేశారు. పోలీసుల ముందే బారికేడ్స్ తొక్కుకుంటూ జగన్ వెంట నడిచారు. ఇంకా గుంటూరు మిర్చి యార్డ్‌లో చెప్పవలసిన అవసరం లేదు. ప్రొటెక్షనే ఇవ్వని ఆ ప్లేస్‌లో మానవహారంగా మారి కార్యకర్తలు, నాయకులే ఆయనకి సెక్యూరిటీగా నిలబడి ముందుకు నడిపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎక్కడికెళితే అక్కడ ఆయనకి నీరాజనాలు పడుతున్నారు. ఆయన పాలనకి చేతులెత్తి దండం పెడుతున్నారు. మేము వజ్రాన్ని పోగొట్టుకొని రంగురాళ్ళతో జీవితం సాగిస్తున్నాం అంటూ చెప్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కాలేజ్‌లో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ ఈవెంట్‌కి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీలు మీటింగ్‌లో హాజరయ్యారు. ఎవరెవరు హాజరయ్యారనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను ఒక్క నిమిషం. ఆ మీటింగ్‌లో టీడీపీ వాళ్ళు అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నరసరావుపేట ఎమ్మెల్యే, నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే గారి మనవడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా ఉన్నారు. స్టేజ్ పైన ఉన్నది టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యాడో ఆ పర్సన్. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ఉన్నాడు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున టీడీపీ ఈయన ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యం ఆ కాలేజీ చైర్మన్ శేషగిరి రావు పక్కా టీడీపీ. ఇంతమంది టీడీపీ నాయకులు అక్కడ ఉండగా జగన్మోహన్ రెడ్డి మధ్య ఒక మాట మాట్లాడాడు అని మాట్లాడిన మరుక్షణం జనాల్లో నుంచి హోరు తుఫానులా చెవులకు తాకింది. ఇది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అంటూ టీడీపీ నాయకులే ఒప్పుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ ధ్వని మీ గుండెల్లో కూడా కంపల్సరిగా ప్రకంపనలు పుట్టిస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మొన్న జగన్ గారు చెప్తా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు. ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే చెప్పబోతున్నా మీకు. ఈ పిచ్చి వద్దు మనకి, ఈ పిచ్చే మనకొద్దు. చూశారు కదా, ఒక వ్యక్తి మహనీయుడు, గొప్పవాడని చెప్పుకోవడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. అంతమంది టీడీపీ అగ్ర నేతల మధ్యలో
విద్యార్థులు ప్రజలు చేసిన ఆ ఆహాకార ధ్వనులకి చెవులకు పట్టిన తుప్పు చాలా మందికి వదిలిపోయి ఉంటుంది. రాబోయేది ఎవరో, గెలవబోయేది ఎవరో అనేది క్లారిటీ వస్తుంది ఇప్పుడిప్పుడే అందరికి. సో ఓవరాల్‌గా అందరంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వీడియోస్ మీ దాంట్లో ఎక్కువుంటాయని. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీడియోస్ నా యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువుంటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల ప్రజల్లో ఆయనకున్న కీర్తి, ఆయన చేసిన మంచి పనులు, ఇప్పుడు కూటమి చెయ్యలేని పనుల్ని మేము చెప్తూ ఉంటాం. అంతవల్ల జగన్ వైపు మంచుంది కాబట్టి అటు చెప్తాం కాబట్టి, మాది జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలికే ఛానల్‌లా కనిపిస్తుంది. కానీ కాదు. మొన్న లోకేష్ బాబు దాచేపల్లి మండలంలో ఒక వ్యక్తి 8,40,000తో పారిపోయి నెక్స్ట్ డే వీడియో పెట్టాడు. నాకొక నెల టైం ఇయ్యండి. మా అమ్మ వాళ్ళని ఒప్పించి మరి నేను మీ దగ్గరికి డబ్బులు తీసుకొని వస్తానని. దానికి లోకేష్ బాబు ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు. దానికి మేము పాజిటివ్ గానే చేసామే. నెగెటివ్ ఏం చేయలేదే. మనిషిలో మంచిని, ప్రజలకి ఉపయోగపడే తత్వాన్ని మేమెప్పుడు విస్మరించం. దాన్ని పొగడకుండా ఉండం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఉండం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో, ఆయనకున్న క్రేజ్ ఏంటో తెలిసింది కదా! అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారిని మహనీయుడిగానే చూపిస్తూ ఉంటాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.